హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓబ్లేస్ ఎడ్యుకేషన్. మరి ఫ్రీ ఆన్లైన్ క్లాస్ అందిస్తున్నటువంటి మా ఈ ఛానల్ వెంటనే మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరియు ఇటువంటి మరెన్నో క్లాసులు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే వెంటనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో గత క్లాస్లో మనము దశాంశ భిన్నాల సంకలనం, దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మార్చే క్రమంలో వాటి యొక్క స్థానాల విలువను మనము గమనించున్నాం. సో ఈరోజు మనము దశాంశ భిన్నాలను దశాంశ సంఖ్యలుగా మారి తర్వాత దశాంశ సంఖ్యల సంకలనం, తర్వాత వ్యవకలనం అనే అంశాల గురించి మనం నేర్చుకుందాం. సో ఈరోజు మనము ముందుగా దశాంశ సంఖ్యల సంకలనం. అడిషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ అంటారు. అడిషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్. ఈ దశాంశ సంఖ్యల సంకలనంలో ముందుగా మనము దశాంశ సంఖ్యల స్థాన విలువల గురించి మనం నేర్చుకున్నాం. మరియు అవి ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. మరి ఇక్కడ మనకు ఏదైనా ఒక దశాంశ సంఖ్య 525.763. మరి ఇచ్చినటువంటి ఈ దశాంశ సంఖ్యను మనం గమనించినట్లయితే మరి దశాంశ బిందువుకు కుడివైపున ఉన్నటువంటి ఈ భాగాన్ని దశాంశ భాగం, సో దశాంశ బిందువుకు ఎడమ వైపున ఉన్నటువంటి ఈ భాగాన్ని పూర్ణాంక భాగం అని తెలుసుకొని ఉన్నాం. సో కనుక ఇక్కడ మనకు దశాంశ భాగంలో మొదటి స్థానం వచ్చేసి దశాంశం, రెండవ స్థానం వచ్చేసి శతాంశం, మూడవ స్థానం వచ్చేసి సహస్రాంశం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సహస్రాంశం, శతాంశం, దశాంశం. 1/1000, 1/100, 1/10. నెక్స్ట్ అదేవిధంగా పూర్ణాంక భాగంలో మనం గమనించినట్లయితే సాధారణంగా మనకు తెలిసిన విధంగా ఇక్కడ ఒకట్ల స్థానం, పదుల స్థానం, వందల స్థానం అనే అంశాలు మనకు తెలుసు. సో ఇక్కడ మనకు దశాంశ సంఖ్యల సంకలనం. సో ముందుగా ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే 25.43, 22.5, 7.2. 25.43, 22.5, 7.2 అనగా ఇక్కడ 25.43, 22.5, 7.2 ల సంకలనం. సో ఇక్కడ మనం గమనించినట్లుగా ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యలను
మనము సంకలనం అంటాను కాబట్టి ఆ మూడిటి సంఖ్యల మధ్య ప్లస్ గుర్తు వాడడం అనేది ముందుగా జరగాలి. 25.43 ప్లస్ 22.5 ప్లస్ 7.2. సో ఇక్కడ మనం గమనించినట్లుగా మొదటి పద్ధతి. మరి ఇచ్చినటువంటి సంఖ్యలను సాధారణ క్రమంలో మనం ఒకదాని తర్వాత ఒకటి రాసి తర్వాత కూడిక చేయడం అనేది జరుగుతుంది. 25.43 నెక్స్ట్ దాని కింద 22.5 తర్వాత ఎటువంటి స్థానం లేదు అంటే 0 ఉన్నట్లు. నెక్స్ట్ 7 అనేటువంటిది ఒకట్ల స్థానం కాబట్టి ఒకటి స్థానం కిందనే రాయాలి. 7.2 ఆ తర్వాత ఏం లేకపోతే 0 ఉన్నట్లు. సో ఇప్పుడు ఈ సంఖ్యల మధ్య సంకలనం అనేది జరుగుతుంది కాబట్టి కూడిక గుర్తు ఉపయోగించడం తప్పనిసరి. సో మనకి ఇక్కడ తెలిసినట్లుగా ఇక్కడ మొదటిగా శతాంశ స్థానాన్ని కూడిక చేయడం అనేది జరుగుతుంది. శతాంశ స్థానాన్ని కూడిక చేయడం అనేది జరుగుతుంది. 3 + 0 3 + 0 3. నెక్స్ట్ శతాంశ స్థానము కంప్లీట్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి మొదటి స్థానం దశాంశ స్థానం కూడిక చేయడం జరుగుతుంది. 4 + 5 9 9 + 2 9 + 2 11. సో ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత దశాంశ బిందువుకు యాస్టీస్గా దశాంశ బిందువును ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పూర్ణాంక భాగంలో మనం గమనించినట్లయితే మొదటి స్థానం ఒకట్ల స్థానం కాబట్టి 5 + 2 7 7 + 7 14 + 1 15. నెక్స్ట్ మనకు 2 + 2 4 4 1 కలపగా 5 అవుతుంది. సో ఇక్కడ మనకు సాధారణ పద్ధతి లేదా మొదటి పద్ధతి 25.43 22.5 7.2ల మొత్తం ఎంత అనగా మనకు ఇచ్చినటువంటి ఆప్షన్లో మొదటి ఆప్షన్ 55.13 అనేది వస్తుంది. సో ఇదే సంఖ్యను మనము విస్తరణ రూపంలో రాసినట్లయితే 50 + 5 + 1/10 + 3/100. సో ఇది మనకు ఇచ్చినటువంటి 55.13 అనే దశాంశ సంఖ్య యొక్క విస్తరణ రూపము. సో ఇది మనకు మొదటి పద్ధతిలో సాధారణంగా ఇచ్చినటువంటి సంఖ్యల సంకలనం చేసే విధానం. సో రెండవ పద్ధతి మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి సంఖ్యలను యాస్టీస్గా రాయడం అనేది జరుగుతుంది. 25.43 ప్లస్ 22.5 ప్లస్ 7.2. దట్ ఇంప్లైస్ మరి ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యలను మనము ముందుగా దశాంశ భిన్నాలుగా మార్చాలి. అది ఎలా అనగా దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి దశాంశ బిందువును తొలగించి రాయాలి అంటే 25.43 బై ఇక్కడ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనము హారంలో 100 తీసుకోవడం అనేది జరగాలి.
సో ఇక్కడ మనకు 25.43 అనే దశాంశ సంఖ్యకు సరిసమానమైనటువంటి దశాంశ భిన్నం ఏంటి అంటే 2543/100. సో ఇదే దశాంశ బిందువును ఇదే దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చాలి అంటే ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఆరంలో లవంలో కుడివైపు నుంచి ఎడవైపు 2 స్థానాలు జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ నెక్స్ట్ 22.5 దశాంశ బిందువును తొలగించి రాస్తాం. 225 బై దశాంశ బిందువు తర్వాత ఒక స్థానం ఉంది కాబట్టి హారంలో 10 తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ 7.2 అనేటువంటి దశాంశ సంఖ్య కాబట్టి దాని ముందుగా మనం దశాంశ భిన్నంగా మార్చాలి. 72/10. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దశాంశ సంఖ్యలను ముందుగా మనము దశాంశ భిన్నాల్లోకి మార్చినాం. ఈ దశాంశ భిన్నాలలో కూడా మనకు విజాతీయ దశాంశ భిన్నాలు కాబట్టి వీటిని సజాతీయ దశాంశ భిన్నాలుగా మార్చాలి. సో 2543/100 ప్లస్ 225/10 ఇంటూ ఇక్కడ 100, 10, 10ల యొక్క కసాగు వచ్చేసి 100 అవుతుంది. కాబట్టి ఇక్కడ 10 అనేది 100కు సమానం కావాలంటే లవకమ హారాలు 10 చేత గుణకారం చేయాలి. 10/10 ప్లస్ 72/10 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ 10/10తో గుణకారం చేయడం అనేది జరగాలి. సో ఇక్కడ మనకు తెలిసిన విధంగా 2543/100 ప్లస్ మరి 225 ఇంటూ 10 2250/10 100. నెక్స్ట్ 72 ఇంటూ 10 చేసినట్లయితే 720/10 10 100. సో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటివి అన్నీ కూడా సజాతీయ దశాంశ భిన్నాలు. సో ఇక్కడ సజాతీయ దశాంశ భిన్నాలు కాబట్టి హారం విలువ అదే తీసుకొని అనగా 100 తీసుకొని లవాల కూడిక చేయడం అనేది జరుగుతుంది. దట్ ఇంప్లైస్ 2543 ప్లస్ 2250 ప్లస్ 720/100. దట్ ఇంప్లైస్ ఇప్పుడు ఒకటి స్థానంలో కూడిక చేసినట్లయితే 0 + 0 0 + 3 3. నెక్స్ట్ 7 10ల స్థానం ప్లస్ 5 2 + 5 7 7 + 3 7 + 3 2 + 5 7 7 + 4 వచ్చేసి 11. నెక్స్ట్ 100ల స్థానం 7 + 2 9 9 + 5 9 + 5 14. అక్కడ ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 15. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 + 2 4 + 5 కాబట్టి 5513/100. సో ఇప్పుడు మనకు చివరిగా గమనించినట్లయితే 5513/100 అనేటువంటి దశాంశ భిన్నం కాబట్టి దీని దశాంశ సంఖ్య మార్చినట్లయితే 55.13. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి పద్ధతిలో 55.13 వస్తే ఇక్కడ రెండవ పద్ధతిలో కూడా 55.13 వచ్చింది. సో ఇది మనకు దశాంశ సంఖ్యల సంకలనంలో మొదటి పద్ధతి సాధారణ పద్ధతి, రెండవ పద్ధతి ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యలను
దశాంశ భిన్నాలుగా మార్చి తర్వాత సజాతీయ దశాంశ భిన్నాలుగా మార్చి తర్వాత దాని యొక్క విలువను కనుక్కోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు దశాంశ సంఖ్యల సంకలనం. తర్వాత మనం గమనించినట్లయితే దశాంశ సంఖ్యల వ్యవకలనం. సో ఇక్కడ దశాంశ సంఖ్యల వ్యవకలనం వ్యవకలనం అనగా తీసివేయడం లేదా తీసివేత అని అర్థం. సో ఇక్కడ దశాంశ సంఖ్యల వ్యవకలనం అనేది ఎలా జరుగుతుందంటే ముందుగా మనం నేర్చుకున్నట్లుగా దశాంశ సంఖ్యల మధ్య కూడిక తీసుకోవడం జరుగుతుంది దశాంశ సంఖ్యల సంకలనంలో. దశాంశ సంఖ్యల వ్యవకలనం అనగా ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యల మధ్య మైనస్ గుర్తు తీసుకోవడం అనేది జరగాలి. సో ఒక ఉదాహరణ గమనించినట్లయితే 769.25 25.13 లా వ్యవకలనం. సో ఇక్కడ మనం ముందుగా గమనించినట్లయితే మొదటి పద్ధతి ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యల మధ్య తీసివేత గుర్తు రాయడం అనేది జరగాలి. 769.25 మైనస్ 25.13 దట్ ఇంప్లైస్ మరి ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య వ్యవకలనం కాబట్టి ఈ పద్ధతిలో ముందుగా పెద్ద సంఖ్యను పైన రాసి తర్వాత చిన్న సంఖ్యను తీసివేసే సంఖ్యని కింద రాయడం అనేది జరుగుతుంది. 769.25 మరియు దాని తర్వాత ఏ సంఖ్యను అయితే తీసివేస్తున్నామో ఆ సంఖ్యను రాయడం జరుగుతుంది 25.13. ఇక్కడ మనం తీసివేస్తాం కాబట్టి మైనస్ గుర్తు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే తీసివేత కాబట్టి 5లోంచి 3 తీసివేసినట్లయితే 2 అవుతుంది. 2లోంచి 1 తీసివేసినట్లయితే 1 అవుతుంది. పాయింట్కేమో పాయింట్. తర్వాత మనం పూర్ణాంక భాగంలో 9లో నుంచి 5 తీసివేసినట్లయితే 9 మైనస్ 5 అనగా 4. తర్వాత 10వ స్థానం గమనించినట్లయితే 6 మైనస్ 2 అనగా 4. తర్వాత 100ల స్థానంలో ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. 7 నుంచి 0 తీసేసినట్లయితే 7. సో ఇది మనకు 769.25 25.13ల మధ్య వ్యవకలనం. ఇది మొదటి పద్ధతి. సో రెండవ పద్ధతి మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యలను దశాంశ భిన్నాలుగా మార్చాలి. 769.25 మైనస్ 25.13. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ 769.25 అనగా దీన్ని మనం దశాంశ భిన్నంగా మార్చాలంటే మొదటిగా బిందువు తొలగించి సంఖ్య రాయాలి. 7 6 9 2 5 అనగా 1 10 100 1000 10,000 76,925 బై ఇక్కడ మనకు
దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము హారంలో 100 తీసుకోవడం అనేది జరగాలి. తర్వాత మనకు -25.13లో దశాంశ బిందువు తొలగించి రాయిగా 2513 అవుతుంది. బై దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 100 అనేది తీసుకోవడం జరగాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే డైరెక్ట్గా ఇచ్చినటువంటి 2 భిన్నాలు కూడా సజాతీయ దశాంశ భిన్నాలు కాబట్టి సజాతీయ దశాంశ భిన్నాలను నేరుగా తీసివేయడం అనేది జరుగుతుంది. 76,925 మైనస్ 2,513/100. దట్ ఇంప్లైస్ ముందుగా ఒకట్ల స్థానం గమనించినట్లయితే 5లోంచి 3 తీసివేయగా 5లోంచి 3 తీసివేయగా 2. నెక్స్ట్ మనకు 10ల స్థానం గమనించినట్లయితే 2లోంచి 1 తీసివేయగా 1. నెక్స్ట్ మనకు 100ల స్థానం గమనించినట్లయితే 9లోంచి 5 తీసివేయగా 4. నెక్స్ట్ మనకి ఇక్కడ 6లో నుంచి 2 తీసివేయగా అంటే వేల స్థానం 6 - 2 అనగా 4. సో ఇక్కడ మనకు తర్వాత 7లోంచి 0 అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి 0, 7కేమో 7/100 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు తెలిసిన విధంగా 74,412/100 అనేటువంటిది దశాంశ భిన్నం కాబట్టి దీన్ని దశాంశంగా మార్చడం ఈజీ. కాబట్టి 1 తర్వాత 2 స్థానాలు కాబట్టి కుడివైపు నుంచి ఎడవైపు 2 స్థానాలు జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. 2, 1, 0.447. సో ఇది మనకు ఇచ్చినటువంటి మొదటి పద్ధతిలో 744.12 వస్తే రెండవ పద్ధతిలో 744.12 వస్తుంది. ఇది మనకి ఈరోజు దశాంశ సంఖ్యల వ్యవకలనం. మరి వ్యవకలనం అన్నా కూడిక మరియు వ్యవకలనంలో ఏమి చేసే విధానం కూడా మనకు సాధారణంగానే ఉంటుంది. సో తర్వాత మనము దశాంశ సంఖ్యల గుణకారం గమనించినట్లయితే నెక్స్ట్ మనకు దశాంశ సంఖ్యల గుణకారం. అనగా ఇంటూ గుర్తు. మరి ఇక్కడ కూడా మనకు దశాంశ సంఖ్యల సంకలనం వ్యవకలనంలో మనం ఏ విధంగా అయితే 2 పద్ధతులను అనుసరించడమో ఇక్కడ కూడా 2 పద్ధతులను అనుసరించడం అనేది జరుగుతుంది. అది ఎలా అనగా ముందుగా 7.25, 6.24, 3.5 లబ్ధం. లబ్ధం అనగా గుణకారం, మరి గుణకారం అనగా లబ్ధం. అంటే ఇచ్చినటువంటి 3 దశాంశ సంఖ్యల మధ్య గుణకారం ఎంత అనేది ఈ ఎగ్జాంపుల్ యొక్క అర్థము, ఈ ఉదాహరణ యొక్క అర్థం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి పద్ధతి మరి సాధారణంగా మనకు తెలిసిన విధంగా ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యల మధ్య గుణకారం గుర్తు రాయడం అనేది జరగాలి. దశాంశ సంఖ్యల గుణకారంలో
7.25 ఇంటూ 6.24 ఇంటూ 3.5. ఇది మనకు దశాంశ సంఖ్యల గుణకారంలో దశాంశ సంఖ్యల మధ్య గుణకారం గుర్తును ఉపయోగించి రాసే విధానం. సో ఇప్పుడు మనకు ముందుగా ఏవైనా రెండు సంఖ్యల మధ్య గుణకారం గమనిద్దాం. నెక్స్ట్ మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సాధారణ పద్ధతిలో 4 5లు 20, 4 5లు 20, 4 2లు 8, 4 2లు 8 ప్లస్ 2 10. నెక్స్ట్ 4 ఏళ్ళు 28 ప్లస్ 1 29. సో ఇది మనకు 7.25ను 6.24 చేత గుణకరం చేసే విధానంలో మొదటి స్థానం విలువ. తర్వాత నెక్స్ట్ దశాంశ స్థానంలో గమనించినట్లయితే 2 5లు 10, 2 5లు 10. ఎందుకంటే ఇక్కడ మనము 10వ స్థానం నుంచి మనము కూడిక గుణకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఒక స్థానం మొదలు రాయాలి. 2 5లు 10, 2 2లు 4 1 5 అంటే 9 కింద. నెక్స్ట్ మనకు 2 ఏళ్ళు 14 కాబట్టి 4 1. తర్వాత నెక్స్ట్ మనకు మూడవ సంఖ్యను గుణకారం చేసినట్లయితే 6 5లు 30, 6 5లు 30, 6 2లు 12 ప్లస్ 3 12 ప్లస్ 3 15. ఓకేనా. నెక్స్ట్ 6 ఏళ్ళు 42, 6 ఏళ్ళు 42 1 43. సో ఇక్కడ మనం అన్నిటిని కూడా ప్లస్ కలిపినట్లయితే మరి 0 0, తర్వాత 0, తర్వాత 9 ప్లస్ 5 14. నెక్స్ట్ 2 ప్లస్ 6, 2 ప్లస్ 4 6 ప్లస్ 5 ప్లస్ 1. ఈ మూడింటిని 4ని గమనించినట్లయితే 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 6 వచ్చేసి 12. నెక్స్ట్ మనకు 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 1 5. నెక్స్ట్ 4 4. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి రెండు సంఖ్యల గుణకారంలో దశాంశ బిందువు తర్వాత ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు కాబట్టి మొత్తము 4 స్థానాలు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము కుడివైపు నుంచి ఎడమ వైపుకు 4 స్థానాలు జరిగి దశాంశ బిందువు తీసుకోవడం జరగాలి. సో ఇక్కడ 7.25 ఇంటూ 6.24లలో దశాంశ బిందువు తర్వాత మనకు 4 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్యలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 4 స్థానాలు జరిగి బిందువు తీసుకోవడం జరుగుతుంది. 1 2 3 4. సో ఇక్కడ మనకు 7.25 ఇంటూ 6.24ల లబ్ధం ఎంత అంటే మనకు 45.2400 వచ్చింది. సో దీనిని మనకు దట్ ఈస్ ఈక్వల్ టు 45.24 అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దశాంశ భాగంలో 4 తర్వాత 0లు వచ్చినాయి కాబట్టి వాటి విలువ 0 యొక్క విలువను పరిగణించలేము. కాబట్టి దాని తీసుకోవడం అనేది జరగదు. ఇది మనకు 7.25 ఇంటూ 6.24ల లబ్ధం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మొదటి స్టెప్పు. మరి రెండో స్టెప్ ఏంటంటే ఈ రెండింటి లబ్ధం వచ్చేసి మనకు వచ్చింది 45.24.
తర్వాత మిగిలిపోయినటువంటి దశాంశ సంఖ్య 3.5. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే పద్ధతిలో ముందుగా 5ను 5 4లు 20, 5 4లు 20. నెక్స్ట్ 5 2లు 10, 1 2 12. నెక్స్ట్ 5 5లు 25, 1 26. నెక్స్ట్ 5 4లు 20 ప్లస్ 2 22. ఇది మనకు 45.24ను 5 చేత గుణించడంలో వచ్చేటువంటి నెంబర్. నెక్స్ట్ మనకు 3 చేత గుణకారం చేయాలి కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం లేదా వదిలేద్దాం. 3 4లు 12, 3 4లు 12. నెక్స్ట్ 3 2లు 6 ప్లస్ 1 7. నెక్స్ట్ 3 5లు 15. నెక్స్ట్ 3 4లు 12, 3 4లు 12, 1 13. 3కే 3 1 తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఈ రెండింటిని మనము కూడిక చేసినట్లయితే 1 స్థానంలో 0, నెక్స్ట్ 10 స్థానంలో 4, 2 ప్లస్ 2 4, తర్వాత 100 స్థానంలో 6 ప్లస్ 7 13. నెక్స్ట్ 1000 స్థానంలో 2 ప్లస్ 5 7 ప్లస్ 1 8. తర్వాత 10,000 స్థానంలో 2 ప్లస్ 3 5. తర్వాత లక్ష స్థానంలో 1. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇచ్చినటువంటి 2 దశాంశ సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత ఇక్కడ 2 స్థానాలు, ఇక్కడ 1 స్థానం కాబట్టి మొత్తము 3 స్థానాలను కుడివైపు నుంచి ఎడమవైపుకు జరిగి పాయింట్ తీసుకోవడం జరుగుతుంది. 1 2 3. సో ఇక్కడ మనకు ఫైనల్గా therefore 7.25 ఇంటూ 6.24 ఇంటూ 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 158.34. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 158.34 అవుతుంది. సో ఇది మనకు మొదటి పద్ధతిలో దశాంశ సంఖ్యల గుణకారం అనేది నేర్చుకున్నాం. సో ఇదే సంఖ్యను మనము రెండవ పద్ధతిలో ఏ విధంగా చేయడం అనేది ఇప్పుడు మనం గమనిద్దాం. సో ఇక్కడ కూడా మనకు ప్రశ్న మాత్రం సేమ్ అదే వస్తుంది. సెకండ్ మెథడ్ రెండవ పద్ధతి. మరి రెండవ పద్ధతిలో ఇచ్చినట్ల విధంగా రాసుకున్న ఇచ్చిన దశాంశ సంఖ్యల మధ్య గుణకారం గుర్తు 7.25 ఇంటూ 6.24 ఇంటూ 3.5. దట్ ఇంప్లైస్ మరి ఇచ్చినటువంటి దశాంశ సంఖ్యల గుణకారంలో దశాంశ సంఖ్యలు కాబట్టి వీటిని దశాంశ భిన్నాలుగా మార్చాలి. మరి పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి పాయింట్ తొలగించి రాస్తే 725/100 ఇంటూ నెక్స్ట్ 6.24 అనగా 624/100 ఇంటూ 3.5 లేదా 3.5 అనగా 35/10. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి భిన్నాల గుణకారంలో మనము నేర్చుకున్న విధంగా లవాల లబ్ధం బై హారాల లబ్ధం అనేది జరుగుతుంది.
725 ఇంటూ 624 ఇంటూ 35/100 ఇంటూ 100 టోటల్గా మనకు ఇక్కడ 1 1 1 1 వచ్చేసి 1 ఉంది కాబట్టి మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి 2 ఈ యొక్క 2 4 ఇది 1 5 సున్నాలు తీసుకోవడం జరుగుతుంది. అనగా ఇక్కడ మనకు 1 10 100 1000 10,000 లక్ష కాబట్టి 100 ఇంటూ 100 ఇంటూ 10 విలువ చేస్తే మనకు 1 లక్ష వచ్చింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా మనకు 725 ఇంటూ 624ను లబ్ధం చేయడం అనేది జరగాల. 725 ఇంటూ 624 ఇక్కడ 4 5లు 20 4 2లు 12 4 2ల 12 4 5లు 20 4 2లు 8 8 1 2 10 జాగ్రత్తగా గమనించాలి. 4 5లు 20 4 5లు 20 ఇక్కడ 0 విషయం 2 అక్కడ ఉంటుంది. నెక్స్ట్ 4 2ల 8 8కి 2 కలిపినట్లయితే 10 అవుతుంది. నెక్స్ట్ 4 ఏళ్ళు 28 1 29 నెక్స్ట్ మనకి ఇక్కడ 2తో 2 2లు 4 సారీ 2 5ల 10 2 5ల 10 2 2ల 4 1 కలిపితే 5. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఏళ్ళు 14. నెక్స్ట్ మనకు 6తో గమనించినట్లయితే 6 5ల 30 6 5ల 30 6 2లు 12 15. నెక్స్ట్ 6 ఏళ్ళు 42 6 ఏళ్ళు 42 1 43 0 0 14 తర్వాత మనం గమనించినట్లయితే 12 తర్వాత 5 తర్వాత 4. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి స్టెప్లో మనకు ఇచ్చినటువంటి విలువ ఏమొచ్చిందంటే ఇక్కడ పాయింట్ తీసివేసిగా 44 5 2 4 0 0 ఇక్కడ కూడా మనకు అదే వస్తుంది 4 5 2 4 0 0. ఇది మనకు మొదటి 2 సంఖ్యల లబ్ధం. ఒకటి 2 సంఖ్యల లబ్ధం వచ్చేసి మనకు 45 2 4 0 0 ఇంటూ 35 ఇంటూ 35/1 లక్ష. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే దీని ఇంటూ మళ్ళీ 35తో గుణకారం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే 5 0 0 5 0 5 4లు 20 5 4లు 20 5 2లు 5 2లు 10 5 2లు 10 1 2 12. నెక్స్ట్ 5 5లు 25 1 26 5 4లు 20 1 2 22. ఇది మనకు 5తో గుణకారం చేసినటువంటి నెంబర్ ఇక్కడ మనకు వచ్చిన విధంగానే వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 3తో 3 0 0 3 0 0 3 4ల 12 3 4ల 12 3 2లు 6 1 7 3 5ల 15 3 5ల 15 3 4ల 12 1 13 0 0 0 4 13 13 8 5 1 వస్తుంది. సో ఇది మనకు ఇచ్చినటువంటి 2 సంఖ్యల లబ్ధం వచ్చేసి మనకు 1 5 8 3 4 0 0 0 బై మనకి ఇక్కడ
1,00,000. మరి ఇక్కడ గమనించినట్లయితే ఇచ్చినటువంటి భిన్నం దశాంశ భిన్నం కాబట్టి ఈ దశాంశ భిన్నంను దశాంశ సంఖ్యగా మార్చాలంటే 1 పక్కన 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి కుడివైపు నుంచి ఎడమవైపుకు 5 స్థానాలు జరిగి దశాంశ బిందువు తీసుకోవాలి. 1 2 3 4 5. దట్ ఇంప్లైస్ 0కేమో 0, 0కేమో 0, 0కేమో 0, 4, తర్వాత 3, తర్వాత పాయింట్ 8 5 1. సో ఇది మనకు ఇచ్చినటువంటి దశాంశ భిన్నాన్ని దశాంశ సంఖ్యగా మార్చినాం. మరి 3 4 తర్వాత సున్నాలు ఉన్నాయి కాబట్టి వాటి విలువ తీసుకోకపోవచ్చు, వాటి విలువ లేదు కాబట్టి ఫైనల్గా మనకు 158.34 అనేది అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి పద్ధతిలో ఈ 3 సంఖ్యల లబ్ధం వచ్చేసి మనకు ఎంత వచ్చింది, 158.34 వస్తే మరి రెండవ పద్ధతిలో 158.34 అదే ఆన్సర్ వచ్చింది. ఇది మనకు ఈరోజు దశాంశ సంఖ్యల గుణకారం గురించి నేర్చుకున్న అంశం. సో తర్వాత క్లాసులో మనము దశాంశ సంఖ్యల భాగహారానికి సంబంధించినటువంటి అంశాలు మనము క్షుణ్ణంగా నేర్చుకుందాం.